ఫ్రెండ్స్, జూన్ 6వ తేదీన తుని దగ్గర సిహెచ్ అగ్రహారంలో ఒక పాప మిస్ అయింది. అయితే ఫస్ట్ అసలు ఈ సీసీటీవీ ఫుటేజే దీనికి ప్రధానమైన ఆధారం. ఫస్ట్ వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న ఆల్మోస్ట్ ఈ పాప కనుచూపు మేరల్లో లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆ పాప గుడ్డిగా వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ నాన్నకి వాళ్ళ పాపకి ఎంతైతే తేడా ఉందో ఈ పాపకి అలాగే కుక్కకి కూడా చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ కుక్క ఉంది, కానీ ముందు ఎక్కడ పాప మనకు కనిపించడం లేదు ఈ ఈ సీసీటీవీ ఫుటేజ్లో. కానీ వీళ్ళు వెళ్ళిపోయారు, సరే అదే దారి కదా అనేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడే మనకి చాలా ప్రధానమైన ఆధారం. పాప వెళ్ళింది, కుక్క కూడా పాపతోనే ఉంది అని అనుకున్నాం. కానీ ఈ ఘటన జరిగింది ఎప్పుడు 11:30 ఆ టైంలో జరిగింది కదా. కరెక్ట్గా పావు తక్కువ 10 నిమిషాలు తక్కువ, సారీ పావు తక్కువ 1 గంట 10 నిమిషాలు తక్కువ 1 గంట దగ్గర కుక్క తుని దగ్గర ఉన్న ఓ నియర్ బై పోలవరం అనే గ్రామం దగ్గర తేలిందనమాట. అంటే కుక్క అయోమయంగా ఎటెళ్ళాలి అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చింది. అయితే నిజానికి అక్కడ కనుక పాప నిజంగా అడవి లోపలికి వెళ్ళిపోతే ఏడవటము ఏదో ఒకటి చేసేది, అట్లీస్ట్ ఆ కుక్క వాసన కనిపెట్టుండేది. కానీ పాప అప్పటికి కిడ్నాప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకనంటే పాప ఎంత దూరం వెళ్తుంది, రాళ్ళు గుచ్చుకుంటాయి, ఏడుస్తూ ఉంటుంది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అయితే ఈ కుక్క కూడా కిడ్నాపర్ వెనకాలే వెళ్ళింది. ఇప్పుడు పాప విషయంలో పెద్ద శుభవార్త ఏంటి అంటే పాప బ్రతికే ఉంటుంది అని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ చాలా పెద్ద లాజిక్ ఉంది, దయచేసి వినండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు చెట్లు ఇవే ఉన్నాయి. సో పాపకి చిన్న గాయమైనా సరే పాప కనిపించలేదన్నమాట. అంటే పాప అంత దూరం వెళ్ళలేదు అసలు పాప. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటి, ఇప్పుడు పాప ఏదో ఒకటి చెయ్యాలి అంటే పాప విషయంలో పాపను ఆల్రెడీ కిడ్నాప్ చేసేసారు. అయితే దాదాపుగా ఇంకొక 12 సీసీటీవీ ఫుటేజ్లు అయితే వచ్చాయన్నమాట. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పాప కుక్క ఒకే చోట లేరు అని అర్థమైంది. కానీ కుక్క పాప కోసమే వెతుకుతుందని అర్థమైంది. అయితే చాలా మంది పాపని ఒక సిటీ బస్సులో చూడటం జరిగిందంట. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళు నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదే సాక్ష్యం చెప్పారు. ఆ పాపని ఒక బస్సులో చూసామండి, మేము రాజమండ్రి వెళ్ళే బస్సులో చూసాము అని చెప్పారు. సో రాజమండ్రి వెళ్ళే బస్సులో పాప ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఎవరో పాపను తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇది పెద్ద ఆధారం. ఇప్పటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంకులు అలాగే గ్రామాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే చూడటం జరిగింది. కానీ ఎప్పుడైతే పాప రాజమండ్రి బస్సులో కనిపించిందని ఒక చిన్న క్లూ దొరికిందో వెంటనే ఇమీడియట్ గా పోలీసులు కొంతమంది బృందం అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి రాజమండ్రిలో కూడా వెతుకుతున్నారు. అయితే పాప కనిపిస్తోంది, పాప బ్రతికే ఉందన్న సూచనలు కూడా వాళ్ళకి కనపడుతున్నాయి అనమాట. సో పాప అడవిలో లేదు అంటే బయట ఉన్నట్టే అర్థమవుతుంది. సో బయట ఉంది అంటే ఖచ్చితంగా పాప బ్రతికే ఉన్నట్టు, కిడ్నాప్ చేసినట్టు తనని తెలుసుకోవచ్చు.